వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, రేపు నాగుల చవితి కదా. మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, ఆచరించవలసిన విషయాలు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మరి చూసేద్దామా? బద్ధకంగా ఉంది ఈరోజు. ఎవరో పొద్దున్నే ఫోన్ చేసి వస్తున్నారు. హలో వదినా. హలో, నాగమణి, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? అదేంటి వదినా, ఈ రోజు నాగుల చవితి కదా, నేను రెడీ అయిపోయాను. నువ్వు కూడా ఒక అరగంట రెడీగా ఉండు. ఎందుకు? ఎందుకేంటి వదినా, మట్టిగానే సరిగ్గా లేదే ఏంటి నీకు? నాగుల చవితి కదా, పొట్లో పాలు పోయాలి కదా, త్వరగా రెడీకా. అదేంటి నాగమణి, నేను ఇలాంటివన్నీ చెయ్యను కదా, ఎందుకు? మట్టిగాని పోయిందా? కొత్తగా మాట్లాడుతున్నావు. పుట్టలు వెతుక్కుంటూ వెళ్ళి చక్కగా శుభ్రం చేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసి నాగదేవతకు పళ్ళు, పాలు, పలహారాలు, గుడ్లు సమర్పించుకొని అమృత్తులు, కలివిళ్ళు, చిన్నిళ్ళు వేసి పుట్టపై తాగసజ్జ కాల్చితే నాగదేవత ఎంత అందపడిపోతుందో కదా వదిని. మతి నాకు కదే, నీకు పోయింది. పాము ఎక్కడైనా పాలు తాగుతుందా? చదువుకున్నా కొంచెమైనా జ్ఞానం ఉందా నాగమణి? పాములు తాగవమ్మా, అవి సరీసృపాలు. అంటే భూమి మీదైనా ఉంటాయి, నీటిలోనైనా బతుకుతాయి అవి. కాబట్టి అవి నీరు తాగుతాయి. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. బాగా మారిపోయావు వదినా. చంపలేసుకో. పాముల విషయంలో నువ్వు కొన్ని నిజాలు తెలుసుకోవాలి, విను. ఇక్కడ చూడు పాముని. పాముకి నిజంగా మళ్ళా చెవులుండవు తెలుసా నాగమణి? అలా అని పరిశోధనలో చెప్పారు. మానవులకు ఉండేలా వాటి చెవులు ఉండవు. అవి డైరెక్ట్గా శబ్దాలు వినలేవు. కేవలం వాటి వైబ్రేషన్లు మాత్రమే సున్నితంగా గ్రహిస్తాయి. వాటికి వెలుపలి చెవి ఉండదు. ఆ కర్ణవేరి రంధ్రం ఉంటుంది. ఆ చెవి లోపలికి దారి తీస్తుంది అనమాట. దాని కాలు మెల్ల ఆరిస్ అంటారు. సున్నితమైన ఒక ఎముక ఉంటుంది. అది కలిపి దానివైపు దవడ కింద చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు ఆ కర్ణస్తంభిక ఎముక ద్వారా చెవికి చేరుతుంది. అంటే పాములు నేలలో వచ్చే తరంగాలు మాత్రమే గ్రహిస్తాయి, అంతేగాని గాలిలో వచ్చే వాటికి అర్థమవుతుంది తల్లి. పాము కళ్ళల్లో రెప్పలు ఉండవమ్మా. కళ్ళ మీద ఐ క్యాప్ అని ఒక కళ్ళద్దాలు లాంటి ఒక మల్లగా ఒక పొర ఉంటుంది. అది కుబుసం విడిచినప్పుడు రెండు కళ్ళపైన పొర కూడా ఊడొచ్చేస్తుంది. దాని స్థానంలో మన కొత్త పొర ముందే రెడీ అయి ఉంటుంది. పాములకు తలభాగంలో ఇన్ఫ్రారెడ్ సెన్సిటివ్ రిసెప్టర్లు ఉంటాయి. వాస్తవానికి పాములు శీతల రక్తజీవులు, అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. ఈ రిసెప్టర్ల సాయంతోనే వేలికలు, చిన్న కీటకాలు గుర్తించి వాటిని 4 రెండుగా చీలు ఉంటుంది కాబట్టి వాటి ద్వారా వాటిని అవి ఎట్టున్నాయో చూసి వాటిని తింటాయి. అలాగే పాము పాలు కూడా తాగదు. దాని నోరు దానికి అనుగుణంగా ఉండదు అనమాట, తాగే విధంగా ఉండదు. అందుకే అవి పాలు తాగవు. ఇవన్నీ BBC న్యూస్లో మన ఆంధ్ర యూనివర్సిటీ మంజులత అనే జువాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు చెప్పారు తెలుసా. ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి నాగమణి నీకు? నువ్వు 10 మందికి ఎడ్యుకేట్ చేయవలసిన మనిషివి, నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? పాములు ఎలకల్ని, కప్పల్ని తింటాయి, మరి అవి వేయొచ్చు కదా. నువ్వు పుణ్యం పేరుతో పాపం మూట కట్టుకుంటున్నావు. ఏంటో తెలుసా? దాంట్లో పుట్టలో అన్నీ నువ్వు పాలు, గుడ్లు, రకరకాల చలిమిడి, వడపప్పు ఇవన్నీ వేసి సాంబ్రాణీలు వెలిగించి, దీపాలు వెలిగించి, టపాసులు కాల్చేసరికి అందులో ఉన్న పాములు భయపడిపోయి బయటికి పారిపోతున్నాయి. అవి ఇళ్లలోన దూరుతాయి, తర్వాత లేకపోతే బయట రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోతున్నాయి. పాము పిల్లలు అయితే పాపం మీరు పోసిన వాటి అన్నిటికీ లోపల ఊపిరాడక బిక్కిరి చచ్చిపోతున్నాయి. ఇంకో విషయం తెలుసా? మీరు వేసే గుడ్లు పుట్టలో ఉన్నాయి కదా, అవి తీసుకోవడానికి పాపం పేదవాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు అలా పోసి వెళ్ళిపోగానే వాళ్ళు ఆ పుట్టలో చేతులు పెట్టి ఆ గుడ్ల కోసం తీస్తే ఎంతమందినో పాము కరిచేసింది తెలుసా నీకు? అంటే ఒక విధంగా మీరు చేసే పని వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? అవతల మనుషులకి ఇబ్బంది,
భూమికి కూడా ఇబ్బంది, తర్వాత పాములకి ఇబ్బంది, పర్యావరణానికి కూడా ఇబ్బందే. ఆలోచించు. ఏమో వదిన, మా అమ్మమ్మ ఒకసారి చవితి చేయకపోతే ఆ నాగమ్మ తల్లికి కోపం వచ్చి పాకుంటూ వచ్చి బొసలు కట్టి పెద్ద పడగ విప్పి ఆ పాలు ఎందుకు పోయలేదు అని అడిగిందట. ఆ దెబ్బకు మా అమ్మమ్మ మేము అందరం ఆ నాగమ్మ తల్లి భక్తులైపోయాం. మా అందరి పేరు ముందు నాగ అని ఉంటుంది, అందుకే నా పేరు నాగమణి అని పెట్టారు. అబ్బా, పాములకి అంత జ్ఞానం ఉండదమ్మా. మీ అమ్మమ్మ వాళ్ళందరూ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదో మూఢ విశ్వాసాలు నమ్ముతారు. నువ్వు కూడా చదువుకున్నావు కదా, ఏంటి నీకు కొంచెమైనా జ్ఞానం లేదా? నువ్వు వాటి బతకనివ్వాలి కదమ్మా. మనం ప్రాణం ఉన్న జీవులవే, అవి ప్రాణం ఉన్న జీవులు. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవికి కూడా జీవించే హక్కు ఉంది. అలాంటిది మీరు బలవంతంగా వెళ్ళి మీ స్వార్థం కోసం ఎందుకే అలా చంపుతున్నారు వాటిని? ఏదేదో చెప్తున్నా వదినా, ఆ నేత కోపం వస్తుందేమో, చంపలు వేసుకో, అది పగబట్టి నిన్ను వెంటాడి ఏవైనా చేస్తే కష్టం కదా. పాము పగబట్టడం పిచ్చి మొద్దు, ఏంటి అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? పాములు ఎక్కడైనా పగబడతాయి? పూర్వకాలంలో లేదా అమాయకులు మూఢ విశ్వాసాలు నమ్మేవాళ్ళు చెప్తే చదువుకున్న దానివి నువ్వు కూడా ఏంటే నాగమణి ఇలాగా? పాములు ఎక్కడైనా పగబడతాయా? పిచ్చి వద్దు. సినిమాలు ఎక్కువ చూస్తావేంటి నాగమణి? మిగిలిన జీవుల్లాగే పాములు కూడా ఆహారం కోసం, సంతానం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. అంతేగాని సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి, అంతేగాని దాడి చేయాల్సి మనుషుల్ని గుర్తుపెట్టుకొని పగబట్టవే తల్లి. నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుండి బయటకు వచ్చి తిరిగి అక్కడ పుట్టుందో కూడా మర్చిపోతాయంట. మనకి పాములు ఎదురైనప్పుడు మనం కూడా దూరం వెళ్ళిపోయాను, మననేం చెయ్యవు, ఆడి దారిలో అయ్యిపోతాయి. వాటికేమైనా ప్రమాదం కలుగుతుంది అని ప్రాణరక్షణ కోసం బుసలు కొడతాయి, కాటు వేస్తాయి, అంతే తప్ప పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయని ఇది ఓన్లీ మూఢ విశ్వాసం అని శాస్త్రజ్ఞులు కూడా అంటున్నారా. అయ్యో నిజమా వదినా? వింటుంటే ఏదోలా ఉంది నాకు. అవునా? ఇంకా తెలుసుకో. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే హైయెస్ట్ పాము కాటుకు బలవుతున్నారు. ఏదైనా తినే ఉంటే ప్రజలకు ఇస్తే, అంటే మనం ప్రతి ఒక్కళ్ళు మనుషులు ప్రేమించి, చెట్లు ప్రేమించి, జంతువులు ప్రేమించావనుకో, అవి మనకి ప్రేమ రూపంలో మళ్ళీ మనకు వస్తాయి. అంతేగాని నువ్వు పుట్టలోకి వెళ్ళి ఇవన్నీ పోసేసి భూమి పాలు చేసేస్తే భూమికి కూడా భారమే. అవును, మొన్న మీ పెరట్లో ఒక పాము వచ్చింది కదా, దాన్ని ఎందుకే చంపారు? ఇప్పుడేమో పుట్టలో పాలు పోసి పూజ అంటున్నావు, మొన్నేమో చంపావు. నాగమణి, నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటి నిండా పాలు, ఇంకా ఈ చలిమిడ్లు, ఇంకేవో వంటకాలు అన్ని రూమంతా నింపేశాను అనుకో, నీకు ఎలా ఉంటుంది చెప్పవే? చాలా అసహ్యంగా ఉంటుంది వదినా, చాలా ఇబ్బంది కదా. అందుకే మనం కూడా వాటి పుట్టలో అన్ని వాటికి ఇష్టం లేనివన్నీ పోసేసి వాటికి ఇబ్బంది పెట్టకూడదమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి నాగమణి. నీకు ఇంకో విషయం కూడా డౌట్ రావచ్చు, నాగస్వరానికి పాములు ఎందుకు నాట్యం చేస్తాయని. వాస్తవంగా పాములు గాల్లో శబ్దాలు గ్రహించలేవు, కాకపోతే సినిమాల్లో అవి అన్నీ చూపిస్తారు. నిజానికి పాములు వాళ్ళు నాగస్వరం ఊదేప్పుడు నేల మీద చేతితో తడతా ఉంటారు. ఆ నేల ద్వారా వైబ్రేషన్లు పాము శరీరానికి చేరి అవి స్పందించి పడగిప్పుతాయి. అయితే పాము కళ్ళ ముందు నాగస్వరం అటు ఇటు కదుపుతూ ఊదుతూ ఉంటారు కదా, దాంతో ఆ పాము కళ్ళతో చూసి ఆ కదిలే వస్తువు ఆగ్గానే దాన్ని కాటేయాలని అటు ఇటు కదులుతున్న దిశలో అది కదులుతుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రం పాము నాగస్వరానికి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని మంజులత గారని జియాలజీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ చెప్పారు. నిజంగా పూజ అంటే ఏదో పసుపు కుంకుమ రాసి ఏవో ప్రసాదాలు పెట్టడం కాదమ్మా, వాటిని రక్షించడం, వాటిని బ్రతికించడం, అది పూజ అంటే. చెట్టుకు పూజ అనగానే చెట్టుకు పసుపు కుంకుమ రాస్తారు, అలా కాదు. చెట్టుకు నీళ్లు పోసి దాన్ని పెంచడం, అది పూజ. అందుకే నువ్వు మానవ సేవ మాధవ సేవలాగా ప్రజలకు సాయం చెయ్యి, అంతేగాని ఇలాంటి వాటిల్లో దూరి భూమిని జంతువుల్ని బాధ పెట్టక. ఓకేనా వదినా? నువ్వు చెప్తూ ఉంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టుగా అయింది వదినా. అవన్నీ కూడా పేదవారికి ఇస్తాను. ఈ తాడి పుట్టలో పాలు పోయిన వదినా, భక్తితో నమస్కరించుకుంటాను. చాలా మంచిదమ్మా, శభాష్ నాగమణి, యు ఆర్ గ్రేట్. ఎందుకంటే నీలాగా అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ, చదువుకున్న మూర్ఖులే ఎక్కువ మంది ఉన్నారు. వదినా రెడీగా ఉండు, మనిద్దరం వెళ్ళి మన ఈ అనాథాశ్రమానికి వెళ్ళి గుడ్లు పాలు అవన్నీ ఇద్దాం.
వాళ్ళు తింటారు కదా, ఆనందంగా ఉంటారు. ఓకేనా? తప్పకుండా. చాలా సంతోషం నాగమణి, మంచి పని చేస్తున్నాం ఈ రోజు ఇద్దరం కలిపి. ఓ నైస్. నిజమే నాగుల చవితి. కరెక్ట్ కరెక్ట్. ఎస్ ఎస్. బాయ్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.